హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రూపా సురేష్‌ని. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. నేను ఉసిరికాయ పెట్టానండి. ఉసిరికాయ ఊరగాయ పెట్టాను. ఒక 13 కాయలు, 10 అట్లా ఉండొచ్చు. తక్కువలో తీసుకున్నా. నేను ఫస్ట్ టైమ్ అనమాట నేర్చుకుంటుంది. లాస్ట్ ఇయర్ మా మమ్మీ పెట్టారు. అప్పుడు చూసి నేను నేర్చుకున్నాననమాట. ఇలా పెట్టాలి అని చెప్పేసేసి. ఉసిరికాయలు తీసుకొని బాగా కడిగి, తుడిచి ఆరబెట్టాను. తర్వాత దానికి 4 ఘాట్లు పెట్టుకొని వేయించుకున్నాను పగలకుండా. పల్లి నూనె అయితేనే బావుంటదండి దీనికి. నూనెలో బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను. దాంట్లో వెల్లుల్లి కొంచెం అంటే ఒక 1.5 స్పూను సాల్టు, కారం వచ్చేసి 2 స్పూన్లు కారం 2 స్పూన్లు, ఒక 1.5 స్పూను మెంతి ఆవ పొడి పట్టింది. అది కలిపి చింతపండు వేసుకున్నాను. నిమ్మకాయ వేసుకోలేదండి. చింతపండు ఒక 2 నిమ్మకాయల సైజుగా తీసుకున్నాననమాట. కొద్దిగా తాలింపు మనం పోపు పెట్టుకుంటాం కదా, సేమ్ అలానే వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు. నేను కరివేపాకు వేయలేదు, నా దగ్గర లేదండి. ఎండుమిర్చి, జీలకర్ర మనం అది చల్లారి పెట్టుకొని కలుపుకోవాలి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీకు నచ్చితే ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ మీకు అప్లోడ్ అవుతుంది. నాకు బాగా నిన్నటి నుంచి ఫీవర్ అండి. హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చానన్నమాట. నిన్న వెళ్ళాను. టాబ్లెట్లు అవి ఇచ్చారు. గ్రోత్ కొంచెం బాగా నొప్పి వస్తుంటే వెళ్ళానన్నమాట. ఇన్ఫెక్షన్ ఏమన్నా అయ్యిందేమో అని యాంటీబయాటిక్ ఇచ్చారన్నమాట. అందుకే నా వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉంది. నీరసంగా ఉన్నా కానీ చేశాను. బాయ్ బాయ్. ఇంకా సెలవు.